குத்து விளக்கெரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தென்ற பஞ்ச சயனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்துக் கிடந்த மலர்மார்பா வாய்த்திரவாய் மைத்தடம் கண்ணினாய் நீயுன் மணாளனை எத்தனை போதும் துயிலழ ஒட்டாய்காண் எத்தனை ஏலும் பிரிவாற்ற கில்லையால் తత్తువమన్రు తగవేలోరెంబావాయ్. భావం చుట్టూ ప్రకాశించే కుత్తు విళక్కులు వెలుగుటుండగా ఏనుగు దంతాలతో చేసిన కాళ్లు కలిగిన మంచంపై మెత్తని 5 గుణములు కలిగిన పంచశయన అంటే హంసతూలికా తల్పంపైన పూలమాలడు ధరించిన నప్పిన్నమ్మ వక్షస్థలంపై తలవాల్చి నిద్రిస్తున్న విశాల హృదయుడా కృష్ణ, ఒక్కసారి నీ నోరు తెరిచి మాతో మాట్లాడవా? కాటుక పెట్టిన విశాలమైన కళ్ళు కలిగిన ఓ నప్పిన్నమ్మా, నీ భర్తను ఎంతసేపటికీ నిద్రలేవనివ్వవేం? ఆయనను ఒక్క క్షణం కూడా నీ నుండి విడిచి ఉండనివ్వవా? ఆయనను అలా గాఢంగా కౌగిలించుకొని మాకు దూరం చేయడం నీకు తగునా? ఇది నీ స్వభావానికి విరుద్ధం కదా. నీవు మా వైపు ఉండి ఆయనను మేల్కొల్పి మాకు అనుగ్రహం కలిగించు. పాసురంలోని విశేషాలు. పంచశయన అంటే ఈ మంచంపైన ఉండే పరుపుకు 5 లక్షణాలు ఉంటాయి. తెల్లగా ఉండటం అంటే పవిత్రంగా ఉండటం, మెత్తగా ఉండటం అంటే సాత్వికంగా ఉండటం, సుగంధం కలిగి ఉండటం అంటే స్వామిని కీర్తించడము, చల్లగా ఉండటం అంటే కోపం లేకుండా ఉండుడు, మరియు శుభ్రంగా ఉండటం అంటే మనస్సులో ఏ కల్మషం లేకుండా ఉండడం. అంతరార్థం: జీవాత్మ అంటే భక్తుడు, పరమాత్మ అంటే కృష్ణుణ్ణి చేరాలంటే పురుషాకారభూతురాలైన లక్ష్మీదేవి అనుమతి తప్పనిసరి. ఇక్కడ గోపికలు ఆ తల్లిని ప్రార్థిస్తూ నీవు దయచూపితేనే మాకు స్వామి దర్శనం లభిస్తుంది అని వేడుకుంటున్నారు. తగవన్రు అంటే నీకు ధర్మం కాదు అని అర్థం. భక్తులను రక్షించమని భగవంతుణ్ణి ప్రోత్సహించవలసిన నీవు ఆయనను నీ దగ్గరే ఉంచుకోవడం న్యాయం కాదని గోపికలు ప్రేమతో కూడిన నింద అంటే నిందాస్తుతి చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు.